ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా గడిచిన 18 నెలలుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పోర్ట్రేట్ చేస్తుంది అనేది మనమంతా చూస్తూనే ఉన్నాము. అంటే ఈ అంశాన్నే ఎక్కువగా తెర మీదకి తీసుకొచ్చి అంటే పాలన గాలికి వదిలేసింది ఈ అంశంతోనే వాళ్ళు ఎక్కువ కాలయాపన చేసినట్టుగా కనిపిస్తుంది. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఒక బూటకమేనని పోలీసులు చెప్తున్నారు. ఒక జాతీయ మీడియాకి సంబంధించిన ఒక పత్రికలో కూడా అంటే అది ప్రూవ్ అయింది కూడా. దీనిపై మీ స్పందన ఏంటి? గత 20 నెలల నుంచి అంటే దాదాపు 19 నెలలు అయిపోయింది. ఇవాళ జూలై 7 డిసెంబర్ 7 2023 నుంచి ఇవాళకి 19 నెలల నుండి 20 నెలలకు అడుగు పెడుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే గడిచిన 19-20 నెలల్లో మీరు ఎక్కడ కూడా ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి తొలి రోజు నుంచి కేవలం కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా వాళ్ళని వేధించాలి, ఏదో కేసులో బొమ్మిని తిమ్మి చేసి ఏదో కేసులో ఇరికియాలి అనే ఉద్దేశం క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్ళల్లో ప్రజలకు చాలా కన్ఫ్యూజన్ ఉండి ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని దుర్భాషలు ఆడుతూ తిట్టుకుంటూ వారిని అంటే ఏదో జరగకూడదు ఏదో జరిగిపోయింది కాళేశ్వరం విషయంలో అని, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అని, ఫార్ములా ఈ విషయంలో అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినారు. ఇప్పుడు 20 నెలల నుంచి మీదే ప్రభుత్వం, మీ దగ్గరనే అధికార యంత్రాంగం ఉంది, మీరే కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, మీరే కమిషన్లు పెట్టినారు. ప్రభుత్వంలోకి రాగానే మొదటి వారం 2 వారాల్లోనే విద్యుత్ కొనుగోళ్ల మీద ఒక ఎంక్వైరీ కమిషన్, వెంబడే కాళేశ్వరం మీద ఒక ఎంక్వైరీ కమిషన్, మధ్యలో ఫార్ములా ఈ మీద ఒక ఏసీబీ ఎంక్వైరీ, ఫోన్ ట్యాపింగ్ మీద ఒక ఎంక్వైరీ, ఇన్ని చేసుకుంటూ వస్తున్నారు కదా. ఒకటే ప్రశ్న సూటిగా అడుగుతున్నాం మేము ప్రభుత్వాన్ని, ఈ 20 నెలల్లో మీరు ఇప్పటి వరకు బయటపెట్టింది ఏంది? అధికారికంగా ఒక ప్రెస్ మీట్ కానీ ఒక ప్రెస్ నోట్ కానీ ప్రభుత్వం తరఫు నుంచి, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారే హోంమంత్రి కూడా ఉన్నారు, వారి కిందనే ఉంది హోంశాఖ కూడా, వారు ఎప్పుడన్నా బయటకు వచ్చి మా ఇన్వెస్టిగేషన్లో ఈ ఆధారాలు దొరికినాయి ఇది అని ప్రజల ముందు ఎందుకు పెట్టలేకపోతున్నారు? ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ ఏం లేదు కాబట్టి. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసీఆర్ గారి కుటుంబాన్ని వేధించాలి అని వ్యక్తిగతంగా ఆయన ఒక కక్ష పెట్టుకున్నాడు కాబట్టి ఈ తతంగం అంతా జరుగుతుంది. అయితే ముఖ్యంగా కేటీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ విషయంలో మనం మాట్లాడాల్సి వస్తే ఎందుకు టార్గెట్ చేసినారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే, కేటీఆర్ గారు డే 1 నుంచి ప్రభుత్వం మీద ఏదైతే ప్రజా వ్యతిరేక కలాపాలు చేస్తున్నదో వాళ్ళ పాలసీస్ ఏవైతే ఫెయిల్ అవుతున్నాయో వాటిని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. మీరు చూసినట్టయితే క్షేత్రస్థాయిలో అటు లగచర్లలో ఏదైతే రైతులు గిరిజనుల భూములు గుంజుకోవడానికి ఏదైతే రావణ కష్టంగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరించిందో దాని మీద వారికి అండగా నిలబడి వారికి ఢిల్లీలో న్యాయం చేయించే విధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్తో పాటు విమెన్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్స్ ఢిల్లీకి తీసుకుపోయి వాళ్ళు అక్కడ ఎంక్వైరీ చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చినారు. క్రిస్టల్ క్లియర్గా ఇది ప్రభుత్వం తప్పిదం చేసింది, ఏదైతే బిహేవ్ చేయకూడదో మహిళల పట్ల గిరిజనుల పట్ల ఏదైతే వ్యవహరించకూడదో దాష్టికంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారిని వేధించింది అని చెప్పి హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ హ్యావ్ గివెన్ అ క్లియర్ రిపోర్ట్. వారు డీజీపీ గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరినరు ఎందుకు అట్లా జరిగిందని. అదే విషయం కాకుండా మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయం కూడా చూడండి. 10,000 కోట్ల కుంభకోణం జరగబోతుంది. దాదాపు 400 ఎకరాలు అత్యంత విలువ అయినటువంటి భూమి గచ్చిబౌలిలో, వాటిని ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా తీసుకొని మార్టిగేజ్ చేసి అంటే అన్ని రెగ్యులేషన్స్ని రూల్స్ని తొంగలకు దొక్కి అక్కడ కుంభకోణం ఒకటి జరుగుతుంది అని చెప్పి కేటీఆర్ గారు విద్యార్థుల పక్షాన ఏదైతే 400 ఎకరాల అటవీ భూమి ఉందో, జీవ వైవిధ్యం ఉన్నటువంటి 400 ఎకర్స్లో ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండే ఒక మినీ ఫారెస్ట్గా ఉన్నటువంటి 400 ఎకరాలని అడ్డగోలుగా ఆ దాహంతో ఏదైతే స్కామ్ చేసే పరిస్థితుల్లో ఇది వెళ్ళిందో దీన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళి సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. జాతీయ స్థాయిలో అది పెద్ద ఇష్యూ అయింది వీరి వైఫల్యం. అంతేకాకుండా మీరు చూసుకుంటే ఇటు మూసీ కానీ లేకపోతే హైడ్రా కానీ ఈ బాధితులను ఈ పొద్దున పోయి వీకెండ్ రోజు శనివారం ఆదివారాల రోజు కోర్టులు బంద్ ఉన్న రోజు పోయి ఇల్లులు పలగొట్టడం, ఇరగొట్టడం, చిన్న పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ఏడవడం, ఇవన్నీ చేసినప్పుడు తెలంగాణ భవన్ని ఒక జనతా గ్యారేజ్ లాగా ఎవరికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎవరైనా రావచ్చు, మాకు ఇక్కడ లీగల్ సెల్ ఉంది, మీకు అన్ని విధాలుగా తోడ్పడతాము, న్యాయపరంగా మీకు ఎటువంటి అవసరం ఉన్నా ఈ ప్రభుత్వం మీ పట్ల ఏదైతే వ్యవహరిస్తుందో దాని పట్ల మీకు అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుంది, పార్టీ యొక్క లీగల్ సెల్ అండగా ఉంటుందని చెప్పి ఒక ధీమా ఒక ధైర్యం ఇచ్చినారు. అంతేకాకుండా ఈ అడ్డగోలు ఏదైతే స్కాములు కరప్షన్ అవినీతి జరుగుతుందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో కేటీఆర్ గారు వారిని ఎండగడుతూనే ఉన్నారు.